నిన్ను స్తుతించుటకు, నిన్ను కీర్తించుటకు, సంఘముతో కలిసి నిన్ను ఆరాధించుటకు, మీ వాక్కులు ధ్యానించుటకు మంచి సమయాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా చక్కటి సద్గతులతో మమ్మల్ని హెచ్చరించుమని, మా జీవితాలు సరిదిద్దుకొని నాయన మిమ్మల్ని హత్తుకొని బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, తొలి పలుకులను అందించిన మీ కుమారుని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా సంఘములో అనేకులైన యవనస్తులను రేపినాయన బలమైన నీ పనికి సాధనాలుగా వాడుకొనమని కోరుతూ, మీ పరిపూర్ణమైన సహాయము చేత వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని అర్థిస్తూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి ఈ శ్రేష్టమైన దినంలో మీతో కలిసి దేవుని వాక్కులను పంచుకొనగలిగే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంఘమైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర వందనములు తెలుపుకుంటూ, తొలి పలుకులలో మనం విన్నట్టుగా దేవుని మాటలు అనగానే వ్యక్తులు మనకిచ్చే సలహాల లాంటివి కాదు, లేదంటే పెద్దవారు మనకు చేసే సూచన లాంటివి కావు, లేదంటే పాటించినా పాటించకపోయినా పర్వాలేదు అనుకునే ఒక వ్యాపార ప్రకటన లాంటివి కానే కాదు. ప్రేమన వారలారా, దేవుని మాట ఉన్నతమైనది. ఆయన మాటలను మనం ఎలా స్వీకరించాలి అంటే, ఆ మాటలు శక్తివంతమైనవిగా, ఇంకొక మాటలో చెప్పాలి అంటే శిలాశాసనాలుగా మాటల్ని మనం స్వీకరించే మనసు రావాలి. ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నామంటే, ముందు దేవుని మాటలు గొప్పవి అనే ఓ నమ్మకం మనలో కలగగలిగితే, ఆ మాటలు మన హృదయంలో ఉంచుకోగలిగితే, ఆ మాటలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంటాయి. ప్రేమన వారలారా, ఎందుకంటే లోకంలో మనిషిని బలహీనపరచడానికి 1, 2 అని చెప్పటం కష్టం, కోకొల్లలు. అలాంటప్పుడు బలపరచడానికి దేవుడు వేటిని మన కళ్ళ ముందు పెడుతున్నాడు అంటే, తన మాటలను బలపరచడానికి పెడుతున్నాడు అంటే, ఆ మాటలు ఎంత ఉన్నతమైనవిగా ఉండాలి ఆలోచించండి. అందుకే ఆ మాటలను ఎలా స్వీకరించాలో బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు, సామెతల గ్రంథము, దయచేసి మీ బైబిల్ తెరిచి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అంటున్నాడు. మానవ హృదయానికి ఆలోచించే శక్తి సామర్థ్యాలను దేవుడిచ్చాడు. నిజంగా దేనిని గురించి ఆలోచిస్తున్నా ఎన్నో ఆలోచనలు మనకు వస్తుంటాయి, సహజం. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు అని దేవుడు తన మాటలు ఎంత గొప్పవో తెలియజేస్తున్నాడు. అంటే మనుషుల ఆలోచనలు ఇన్ని రకాలుగా జరగవచ్చు అనుకుంటాం మనం, అంతే. కానీ ఏం జరుగుతుంది అంటే, దేవుడు ఏదైతే జరగాలని నిర్ణయిస్తాడో ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది. నిజంగా ఈ మాట చదివి ఆలోచిస్తున్నప్పుడు, తండ్రి, జరగని వాటికి మాకు ఆలోచనలు ఎక్కువ అని నిజంగా మనం ఆలోచించి ఏం చేయగలము అనిపించింది. ఎందుకంటే కొట్టలేని వాడికే బిల్డప్ ఎక్కువ అన్నట్టు కదా. ఈ మాట చదువుతుండగానే మేము ఎన్ని ఆలోచించినా జరగవని నువ్వు చెబుతున్నప్పుడు ఏదో ఆలోచించి సంతృప్తి పడతాం తప్ప
మా ఆలోచనలు ఏది జరగదు అని మనకే తెలిసిపోయిన వారిలా. లేదండి నా లైఫ్లో అలా లేదని మీరు అనుకుంటారా? చిన్నప్పటి నుంచి మనల్ని అడుగుతుంటారు, పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు అని. అప్పుడు ఎన్ని ఆలోచనలు చెప్పేవాడి మనం. ఇప్పుడు ఏమయ్యామో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమయ్యామంటే ముందు ఏమనుకున్నామో అది కాకుండా ఇంకోటి అయ్యాం మనం. ప్రతి ఒక్కరి లైఫ్లో చూడండి, ఒకటి అనుకుంటాము, ఇంకొకటి అయిపోతాం ప్రేమన వాళ్ళారా. దాన్ని మనం ఏమని చెప్తాం తెలుసా? నా యాంబిషన్, నా గోల్. ఇది చేరుకునేదని అంటారా? నా లక్ష్యం. ఎవరడిగినా నిద్ర నుంచి లేపిన నీ లక్ష్యం ఏంటంటే ఇంజనీర్ అన్నాం కదా. నిజంగా అప్పటి మనం మాట్లాడిన మాటలే గుర్తొస్తుంటే, జరగని వాటికి ఇన్నిసార్లు చెప్పుకున్నావని ఆయన, నువ్వు ఏదైతే అనుకున్నావో అది జరుగుతుంది, అది జరుగుతుంది. మన జీవితాలు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది ప్రేమ వాళ్ళ. ఏమంటే ఆయన మాటలు స్థిరం అంటున్నాడు, తీర్మానం అంటున్నాడు. తీర్మానం అనే ఈ మాట ఎక్కడ ఉపయోగిస్తారంటే, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల బాగోగులను గురించి పార్లమెంటు సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఈరోజు పార్లమెంటులో ఇన్ని తీర్మానాలు జరిగాయి, ఇన్ని ఆమోద ముద్రను పొందాయి, ఇన్ని శాసనాలుగా బయటికి వచ్చే అవకాశం ఉంది అని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చొని దాని గురించి చర్చించి ఒక తీర్మానానికి వస్తుంటారు. ఆ తీర్మానానికి ఆమోద ముద్ర వేస్తుంటారు. అది ప్రజలలోనికి చట్టంగా వస్తుంది. ఒక తీర్మానం జరగాలంటే ముందుగా చర్చ జరగాలి. ఒక 6 నెలల క్రితం అసెంబ్లీ సమావేశాలలో వేడిగా జరిగిన చర్చ ఏంటంటే, ఇదిగో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. 2012లో ఇన్ని ప్రమాదాలు, 13లో ఇన్ని, 14లో ఇన్ని, 15లో ఇన్ని, నానాటికి పెరుగుతున్నాయంటే వీటిని నివారించవలసిన బాధ్యత మనపై ఉంది. అందుకే ఇప్పటి వరకు ఒక సలహాగా, ఒక సూచనగా చెప్పాం. ఇక లాభం లేదు, ఒక తీర్మానంగా ప్రజల మధ్యకు తీసుకొని రావాలి. ఏంటంటే తప్పనిసరి హెల్మెట్ ధరించాలి, తప్పనిసరి ధరించాలి. అధికార పక్షంలో ఉంటున్న ఒక ఆయన ధరించాలి అనే ఒక విషయాన్ని బయటపెడుతున్నప్పుడు దాని మీద చర్చ జరగాలి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన లేచి హెల్మెట్ పెట్టుకోవాలి అని సదరు మంత్రి గారు చెప్పారు. కానీ విషయం ఏంటంటే హెల్మెట్కు ఈ ప్రమాదాలకు సంబంధం లేనే లేదు. అసలు లైసెన్సులు ఎవరికి ఇస్తున్నారు? బండి నడిపేవాడికా, బండి ఉన్నవాడికా? ఎవరికి ఇస్తున్నారు? అసలు లైసెన్సులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ క్లాసులు ఏమైనా పెడుతున్నారా? అసలు ఈరోజు రోడ్ల మీద ఉంటున్న గుర్తులకు కూడా అర్థం తెలియని వారు ఈరోజు బైక్ నడుపుతున్నారు. ఆ రోడ్డులో 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలో 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలో సూచనలు ఏమైనా ఉన్నాయా? చూసారా? ఏదో వాహనదారులు వాళ్ళను వాళ్ళే చంపుకోవటానికి వెళుతున్నట్టుగా చెబుతున్నారు మంత్రి. ఎవరికి ప్రమాదం జరగాలని ఆశ ఉండదు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగానే ఉంటారు. కానీ ముందుగా మనం పటిష్టం చేయవలసింది ఏంటంటే, ఇదిగో దుబాయ్లో మీరు చూడండి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్. అక్కడ ఒక డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే 1,00,000 రూపాయలకు పైగా ఖర్చు పెట్టుకోవాలి. 1,00,000 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాలి డ్రైవింగ్ లైసెన్స్. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అయిపోగానే వచ్చి, అన్న డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశానన్న, కొంచెం ప్రార్థన చేయండి అన్న అంటారు. అంటే అది ప్రార్థనలో పెట్టుకొని సంపాదించుకోవలసినంత కష్టమైందన్నమాట. ఈరోజు మనకి లైసెన్సా? మనకు చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీ అండి. నువ్వు రాకపోయినా పర్వాలేదు, నీకు బండి లేకపోయినా పర్వాలేదు,
ఇచ్చేటప్పుడు అడుగుతుంటాడు, ఎందుకైనా మంచిది 4 వీలర్ కూడా తీసుకోరాదు, నాకు రాదంటే ఉంటే మంచిది. ఎంత సంతోషకరమైన సంగతులండి. ఉంటే మంచిది, నీకు వచ్చు అని ఎవరు అడిగారు? చూసారా, మన దగ్గర ఒక ఏదో పంచదారను పంచిపెట్టినట్టుగా పంచిపెడుతున్నారు, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందుగా ఇక్కడ చేయాలి. చూసారా, చర్చ. అప్పుడు ఇంకొక ఆయన లేచి మంత్రి గారు మంచి విషయాలు చెప్పారు, దుబాయ్తో మనల్ని పోల్చారు, కానీ అక్కడ రోడ్ల సంగతి ఏంటి, మన రోడ్ల సంగతి ఏంటి? అసలు ప్రమాదాలు ఏం జరుగుతున్న ముందు రోడ్లు బాగు చేయండి. ఆ మ్యాన్ హోల్స్ అని ఎందుకు పెట్టారో, నీళ్ళ కంటే మనుషులే ఎక్కువ పడుతున్నారు దాంట్లోకి, ముందు రోడ్లు సరిగ్గా చూడండి అన్నాడు. ఇంకో ఆయన లేచాడు, ఏమండి రోడ్లు సరిగా చూస్తారు, ఇప్పుడు రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా, నడిపేవాడు సరిగా నడపకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా? అయినా స్కూల్స్ పెట్టమని ఎందుకంటున్నాడంటే, మంత్రి గారికి పలాని చోట్ల డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి లేదు. అలాగైతే ఇదిగో మీరు హెల్మెట్ కంపెనీకి ఏదో దారదత్తం చేసేటట్టుగా మీరున్నారు. వాడి వేడి చర్చ, అవును కాదు, అవును కాదు, అవును కాదు, ఇలా వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇదిగో ఒక జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరమే. ఇవన్నీ చేయాలి, వాటితో పాటు ఇది కూడా చేయాలి. ఇక నుంచి చట్టము చేస్తున్నాం, హెల్మెట్ విధిగా పెట్టుకోవాలి. అంటే ప్రజల మధ్యకి ఒక తీర్మానం వస్తుందంటే ఎంతో చర్చ జరుగుతుంటుంది. ఆ చర్చ జరిగిన తర్వాతనే ఒక తీర్మానంగా వస్తుంది. కానీ దేవుడు ఒక మాట చెప్పితే, నాయన మీరు చర్చించి చెప్పండి అనవలసిన అవసరత లేదు. ఎందుకు తెలుసా? ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట తీర్మానమే. ప్రేమన వారలారా, అసెంబ్లీలో తీర్మానాలైనా ప్రజల మధ్య నెరవేరవేమో, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట తీర్మానం. ప్రేమన వారలారా, ఈరోజు ప్రజల మధ్య చట్టము అప్లై అవుతుందో కాదో చెప్పలేం, కానీ దేవుడు ఒక మాట చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. ముందుగా ఆ మాట మీద మనకు నమ్మకం కుదురుతుండాలి, ఇది తీర్మానము అని. ఏమండి, ఈ మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ధ్యానిస్తే మీ ఆత్మీయ జీవితాన్ని చాలా బలపరిచే సంగతులు ప్రేమన వారలారా. ఎందుకంటే నరుని హృదయ ఆలోచనలు అనేకము పుట్టును అన్నాడు. ఒక 20 సంవత్సరాల క్రితం దొంగతనాలు వేరుగా జరిగేటివి. ఏది, ఇంటికి వచ్చి దొంగలు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకో 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోతేనండి దారి కాచి దొంగతనం చేసేవారు కదా. ఇప్పుడు ఇళ్లలో దొంగతనాల కంటే ఏటీఎంలో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఏటీఎంలు దొంగతనాల తర్వాత ఏమైపోతున్నాయంటే, ఇదిగో ఏకంగా బ్యాంకులలో ఉన్న మన సొత్తునే కాజేస్తున్నారు. నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను, మీ పిన్ నెంబర్ చెప్పనగానే మనం ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్ అని మరీ వాడికి నెంబర్ చెబుతున్నామండి. చూసారా, ఇప్పుడు మోసం ఇన్ని జరుగుతున్నాయంటే మనిషి ఆలోచనలు ఏమని కనపడుతున్నాయి మనకి? అనేకము. కానీ విషయం చెప్పమంటారా, మోసం చేసిన వాడు ఆ మోసం బయటపడకుండా ఉండదు. ఇదేంటో చెప్పమంటారా? ఇది స్థిరం, ఇది తీర్మానం. చూసారా, మన ఆలోచనలకు దేవుడు ఎలాంటి తీర్మానాన్ని పెడుతున్నాడు? ఇదిగో, నువ్వు మోసం చేయటం అలవాటు చేస్తే నీ దొరకటం ఖాయం, ఇది నా తీర్మానము. అంటే ఇంకెలా చేద్దామని మనం ఆలోచిస్తామని దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించినా నువ్వు అనుకున్నది దొరకదు, నాది తీర్మానం, నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు. నిజమేనండి, మనిషి నేను దొరకను అనుకుంటాడు ప్రేమన వారలారా. ఎందుకు? క్రైమ్ రిపోర్టర్లో ఎలా దొరికారో చూసిన తర్వాతనే నేను నేరానికి ప్లాన్ చేశాను, నేను దొరకను. ఒకతను ఏటీఎంలోనికి వెళ్ళాడండి. ఏటీఎంలోనికి వెళ్ళి ఏటీఎం వెనకాల ఉన్న దాన్ని బద్దలు కొట్టేశాడండి. మొత్తం డోర్ ఓపెన్ చేశారు.
డబ్బులు ఇలా తీసుకుని బ్యాగులో పెట్టుకుంటుంటే రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసు వాళ్ళతో పాటు ఇదిగో ఆ ఏటీఎంలో డబ్బులు పెట్టే పోలీసు వ్యాన్ వచ్చి ఆగిందండి. ఇప్పుడు ఆయన ఏమనుకుని ఏటీఎంలోకి ప్రవేశిస్తాడు చెప్పండి మీరు? అర్ధరాత్రి ఎవడొస్తాడు? ఎవడు రాడు. ఒకవేళ వచ్చిన కత్తి ఎలాగైనా అయినా నేను ఏదో హోటల్కి వెళ్తానన్నా 10 నిమిషాల్లో పని ముగించుకొని బయటికి రాను. ఈ 10 నిమిషాల వ్యవధిలోనే డబ్బులు పెట్టడానికి పోలీసు వస్తాడన్న సంగతి మాత్రం తెలియదు. గెస్ చేయడు. అప్పుడు ఏమనుకుంటాడంటే ఇంకోడు, ఓహో రాత్రి పూట 12 తర్వాత ఏటీఎంలలో డబ్బులు పెడుతున్నారనమాట, ఆ టైంలో మనం పోకూడదు. అయినా ఏటీఎంలో ఒకడున్నప్పుడే పోయి వెనకాల కత్తి పెట్టి డబ్బులు తీయమంటే తీసేయడవాడు. ఒకతను ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళగానే వెనక పిస్టల్ పెట్టేశాడు, డబ్బులు తీ అన్నాడు. అంతే కొడుతున్నాడు, ఈ ఏటీఎంలో డబ్బులు లేవు అని వచ్చింది. ఇప్పుడు ఏం గెస్ చేస్తుంటాడు? నేను డబ్బులు తీయమంటే తీసిస్తాను, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ దొరుకుతానా? కానీ అందులో డబ్బులు లేవన్న సంగతి వీడికి తెలుసా? మనం ఏదేదో అనుకుంటామండి, మనం అనుకున్నది ఏది జరగదు ప్రియమైన వారు. ఇంకొకసారి డబ్బులు తీసేటప్పుడే నేను వెళతాను. ఎందుకంటే మరి ఒకవేళ నేను కత్తి పెట్టిన తర్వాత డబ్బులు రాకపోతే ఇంకో ఏటీఎం దగ్గరికి పద అంటాడా? అనలేడు కదా. డబ్బులు తీస్తుండగా వెళ్ళి కత్తి పెట్టే డబ్బులు ఇవ్వని. ఆ వ్యక్తి నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావంటే, నేను పోలీసునికే నువ్వు కత్తి పెట్టావా అన్నాడు. ఎత్తిన కత్తి దించేశాడు. ఇప్పుడు అతను సివిల్ డ్రెస్లో ఉన్నాడు, పోలీస్ అన్న సంగతి తెలుసా? ఏమండి, మన తెలివితేటలన్నీ ఎక్కడ వాడుతుంటామంటే దొరకకుండా ఉండటాన్ని వాడుతున్నాం. దేవుడు వాడటం కదా, తీర్మానం చేశాడు ఆయన. నాయన నా మాటే స్థిరం, నువ్వు ఎన్ని చేసినా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 వర్గాలుగా విడిపోయి ఒక ఉగ్రవాదిని వెతుకుతున్నారండి. సంవత్సరం దొరకలేదు. 3 విభాగాలకు మరి 1 ఇయర్ నుంచి డబ్బులు పెడుతున్నాం, దొరకట్లేదు కదా అని 2 విభాగాలను వేరే పనికి ట్రాన్స్ఫర్ చేసి ఒకే విభాగాన్ని ఉంచారు. ఆ విభాగంలో ఉన్న ఆయన కూడా విరక్తి వచ్చి ఒకరోజు మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళగానే ఉగ్రవాది అక్కడ ఉన్నాడండి. ఉగ్రవాది అవునా కాదా అని ఫోటోలు చూశాడు. వెంటనే పోలీసు బలగాలకు పెట్టుకున్నారు. మార్కెట్లో పట్టుకున్నారు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మేము ఎన్నో ప్లాన్లు వేసినా దొరకలేదన్నా. నేను ఎందుకు వెళ్ళానంటే కూరగాయలు కొనడానికి వెళ్ళాను. మా డిపార్ట్మెంట్ ఏమనుకుంటున్నారంటే, చూసారా ఎంత తెలివైన వాడో, కూరగాయల దగ్గర కూడా కొనేటప్పుడు కూడా డ్యూటీలో ఉన్నాడు. చూసారా? నేను చెప్పిన వాళ్ళకి అర్థమయ్యేటట్లేదు. ప్రమోషన్ ఆల్రెడీ ఇచ్చేశారు. నేను నిజం చెప్తున్నానన్న, వెళ్ళింది కూరగాయలు కొనడానికే. మేము ఎన్నో ఆలోచించి ప్లాన్లు వేసి సంవత్సరము తిరిగినా దొరకలేదు. కానీ ఇక దొరకడు అనుకునేసరికి కూరగాయల మార్కెట్లో దొరికాడు. అంటే ఏంటి, ఎందుకు దొరికాడో తెలుసా? అతనేమనుకున్నాడంటే, ఇదిగో సినిమా హాల్లోకి వెళ్తే నేను దొరుకుతాను, ఇక్కడికి వెళితే దొరుకుతాను, అక్కడికి వెళుతాను, మార్కెట్కి వెళితే నేను దొరకను అన్నది నీ ఆలోచన. నువ్వు ఖచ్చితంగా దొరుకుతావన్నది దేవుని తీర్మానము, ఫిక్స్డ్. ఇవి మనకు బాగా తెలియాలి ప్రియమైన వారలారా. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలుగుతుంటే దేవుని మాటలు ఎంత చక్కగా నెరవేరుతున్నాయో చూస్తుంటే మనం ఆలోచించటం మానేస్తాం. నాయన నువ్వు అనుకున్నదే జరుగుతున్నప్పుడు నేనెందుకు కాదనుకోవాలి అన్న ఆలోచన మనలోనికి వస్తుంది. ఆయన మాటలను గౌరవించే స్థితి మనలోనికి వస్తుంది ప్రియమైన వారలారా. దయచేసి చూడండి ఎంత చక్కటి సందర్భం కనపడుతుందో. దినవృత్తాంతముల గ్రంథములో రాయబడిన కొన్ని మంచి సందర్భాలు చూడగలిగితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 35వ అధ్యాయము 20, 21, 22 వచనాలను జాగ్రత్తగా చదువుకుందాం. ఇదంతయు అయిన తరువాత
యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో ఇదిగో యోషియా యొద్దకు రాయబారులను పంపి, యూదారాజా, ఇదిగో నీతో నాకేమి, పూర్వము నుండి నా శత్రువులైన వారి మీదికే కదా నేను వెలుచున్నది, నేడు నీ మీదికి నేను రాలేదు. ఇదిగో నేను యుద్ధానికి వెళుతుంది నా స్వంత ఆలోచనతో కాదు, దేవుడు దీనిని త్వరగా చెయ్యమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను. అయినను యోషియా, చూసారా, ఇదిగో నీతో నాకు ఏ సంబంధము లేదు, నేను కర్కెమీషు మీదకి వెళుతున్నాను, దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా, నువ్వు మధ్యలోనికి రాకు. ఒకవేళ నువ్వు మధ్యలోనికి వస్తే ఏమైపోతావని దేవుడు చెప్పమన్నాడు, నువ్వు నశిస్తావని చెప్పమన్నాడు అన్నాడు. యోషియా వినాలా వద్దా ప్రేమను వారలారా? వినాలి కదండి. అమ్మో, దేవుడే నేను నశిస్తాను అని చెప్పిస్తున్నప్పుడు మధ్యలోనికి నేను ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించాలి. ఇప్పుడు యోషియా ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసా, నేను రాజుగా యుద్ధానికి వెళితే నన్ను గుర్తుపట్టి చంపుతారు, మారువేషంలో వెళ్తే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియకపోతే నన్ను ఎలా చంపుతారు, ఇవే చావు తెలివితేటలు అంటారు వీటిని. నువ్వు వెళితే చస్తావు అన్నప్పుడు వినాలి అంతే. ఇంకా ఇప్పుడు నేను వెళ్ళి చావకుండా ఎలా ఉండగలను అని ఆలోచిస్తున్నాడంటే ఎన్ని ఆలోచించినా దేవుని నిర్ణయాన్ని ఆపగలడా? మనం కూడా ఏం ఆలోచిస్తామంటే తప్పు ఎవరికి తెలియకుండా ఎలా చేద్దాం, తెలియకుండా అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో చిన్న వెసులుబాటు ఉన్నది కదా అని ఆలోచిస్తుంటాం ప్రియమైన వారలారా. ఇప్పుడు నేను మారువేషంలోనికి యుద్ధానికి వెళతాను. యుద్ధం అనగానే ఒకరా ఇద్దరా, 1000 మంది. ఆ 1000 మందిలో నేనే రాజునని నన్ను గుర్తుపడతారా? ఒకవేళ గుర్తుపట్టారు అనుకుందాం, ఎలాగూ లోపల కవచము ఉండనే ఉంటుంది. ఒకవేళ బాణము వేసిన ఈ కవచము బాణాలను ఆపగలుగుతుంది. ఒకవేళ నా మీదికి దాడి చేస్తే నేనేమైనా ఊరుకుంటానా? నా దగ్గర కూడా ఈ ఆయుధాలు ఉన్నవి, నేను ఎలా చచ్చిపోతా నీకు అనుకుంటున్నాడు ప్రేమన్న వారలారా. నరుని హృదయములో పుట్టే ఆలోచనలు అనేకము ప్రేమన్న వారలారా. యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 23వ వచనం, విలుకాండ్ర రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయములు తగిలెను, ఇక్కడి నుండి నన్ను కొనిపోము. కావున అతని సేవకులు రథము మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరే రథము మీద అతనిని ఉంచారా? చచ్చిపోయాడండి. నేను మారువేషంలో వెళుతా చావను అనుకుంటున్నాడు. దేవుడు ఒకటి జరుగుతుంది అన్నప్పుడు అది జరగదు అని ఆలోచించడానికి అసలు మనం ఎవరండి? మనం అన్నీ వాదోపవాదాలే తప్ప నిర్ణయాలు కాదు. కానీ దేవుడు ఆయన చెప్పిందే జరిగే తీర్మానం ప్రియమైన వారలారా. అది దేవుని తీర్మానం ప్రియమైన వారలారా. కొన్నిసార్లు మనం అనుకున్నదే జరిగినట్టుగా మనం సంతోషపడుతుంటామండి. కానీ
నువ్వు అనుకున్నది జరిగినట్టు కాదు, దేవుడు అనుకున్నదే నువ్వు అనుకున్నావని అర్థం. అంతే, అర్థమైందా? దేవుడు అనుకున్నదే నువ్వు అనుకున్నావు, అందుకే జరిగింది అది. ఇదిగో నేను అనుకున్నదే జరిగిందని సంబరపడుతుంటాం. మనం అనుకున్నది ఏది జరగదు. దేవుడు అనుకున్నదే నువ్వు అనుకున్నావు గనక అది జరిగింది. అది లేదు, దేవుడు అనుకున్నది జరగలేదండి అని ఒకవేళ మీకు అనుమానం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? ఆయన అనుకున్నది ఆ తర్వాత వద్దనుకున్నాడు గనక జరగలేదు అని అర్థం. అంతే, ఎవరో ఆపటం వల్ల కాదు. నినివే మీదికి ఇదిగో నాశనము అన్నాడు, జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు? దేవుడే మనసు మార్చుకున్నాడు గనుక కదా. అంటే నువ్వు అనుకున్నది జరిగినప్పుడు, దేవా నువ్వు అనుకున్నది నేను అనుకున్నాను గనక జరిగింది అని ఆయనను గౌరవించాలి. దేవుడు అనుకున్నది జరగలేదు అనుకుంటున్నప్పుడు, దేవా నువ్వే వద్దనుకున్నావు గనక ఇది జరగలేదు, కానీ ఇదిగో నిన్నెవరో ఆపటం వల్ల నీవు ఇది చేయలేని వాడు మాత్రము కాదు. ఆయనను ఎప్పుడు గౌరవిస్తుండాలి ప్రియమైన వారిలారా. రాజుల చరిత్రలో ప్రవక్తలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నారో చూడగలిగితే, రాజుల గ్రంథంలో కూడా రాయబడిన మంచి సందర్భం చూడగలిగితే రాజుల గ్రంథంలో రాయబడుతున్న ఒక చక్కటి సందర్భం అండి, ఆహాబు గారి సందర్భం. మొదటి గ్రంథము, రాజులు మొదటి గ్రంథము చివరి అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము చివరి అధ్యాయంలో ఆహాబు గారి సందర్భాన్ని మనం చూడగలిగితే 22వ అధ్యాయము 29 ఇశ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా, ఇశ్రాయేలు రాజు నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించెదను. నేను మారువేషము వేసుకొని, మారువేషం. ఇంతకీ దేవుడు ఏమని ప్రవచిస్తున్నాడు? ఆయన తీర్మానాన్ని మీరు చూడగలిగితే ఇదిగో 18, 19. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గురించి మేలు పలకక కీడే ప్రవచించినని నేను మీతో చెప్పలేదా? ఇదిగో ఇద్దరము కలిసి యుద్ధానికి వెళుతున్నప్పుడు గెలవా? ఇద్దరము కలిసి రామోత్గిలాతు మీద జయమొందలేమా? ఆలోచించు. ఆహాబు యెహోషాపాతుతో చెబుతున్నాడు. కానీ యెహోషాపాతు ఏమంటున్నాడంటే, ఎందుకైనా మంచిది ప్రవక్తను అడుగుదాం అంటున్నాడు. మీకేయాను రమ్మన్నారు. ఆయన ఏమన్నాడు? మీరు జయం అందదురు, నిశ్చయముగా మీరు నాశనం అయిపోతారు అన్నాడు. ఇదిగో నేను చెప్పలేదా ముందు, నా గురించి ఎప్పుడు మేలు పలకడు, నా మీద కక్షతో ఉన్నాడు అనుకుంటున్నాడండి. ఇప్పుడు మరలా ఆలోచనలకు పదులు పెడుతున్నాడు. ఇప్పుడు రాజు అని నన్ను గుర్తు పడితేనే చంపుతారు. నేను ఒక సైనికుని వేషం వేసుకొని ఎవరిలో ఉంటాను? సైనికుల్లో ఉంటాను. అప్పుడు నన్ను ఎలా చంపుతారు? ఒకవేళ వారు బాణములు వేసినా నేను కవచాలను ధరించుకుని ఉంటాను, శిరస్థానముతో ఉంటాను, కవచాలతో ఉంటాను. కాబట్టి ఏం కాదు. యెహోషాపాతుతో చెప్తూ, నువ్వు రాజుగానే ఉండు, నేను మాత్రం మారు వేషం వేసుకుని వస్తాను అంటున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి ప్రియమైన వారిలాగా. కింది వచనాలలో చూడగలిగితే 34వ వచనం. 34. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా, అది ఇశ్రాయేలు రాజునకు. ఏమిటి? గురి చూసి కొట్టినా ఆ ప్లేస్లో తగలదేమోనండి. గురి చూసి కొట్టినా ఆ ప్లేస్లో తగలదేమో. ఒకడు గురి చూడకనే వదిలేశాడట. ఆ బాణం సరిగ్గా ఎక్కడ తగిలిందట? కవచపు కీలు మధ్య గ్యాప్ ఉంటుందండి. దావీదు గొలియాతును కొట్టినప్పుడు నొసట్లో రాయి తగిలి చచ్చినట్టు ఏమనుకున్నాడో తెలుసా? ఇదిగో ఎక్కడ గ్యాప్ ఉంది? మొత్తం నేను శిరస్థానంతో ఉన్నాను, ఈ చిన్న గ్యాప్లో ఏం తగులుతుందిలే అనుకున్నాడు. అంతే.
కదా. నిజంగా ఆ కవచపు కీలు మధ్యకు వెళ్ళింది, గుచ్చుకోగానే మారువేషం వేసుకున్న నా చావును నేను ఆపలేకపోయాను. అసలేంటి, నేను యుద్ధానికి రాకుండా ఉంటే బాగుండు. నేను ఎన్నో రకాలుగా ఆలోచించాను. ఎన్ని ఆలోచించినా దేవుడు అనుకున్నదే జరుగుతుంది కదా. నేను దేవుని మాట విని యుద్ధంలోనికి రాకుండా ఉండటం మంచిదే కదా. అప్పటికే రథం నడిపేవాడితో చెబుతున్నాడు, నాకు గొప్ప గాయము తగిలింది, నన్ను బయటికి తీసుకుని వెళ్ళిపో. చూసారా, దేవుడు ముందుగా చెబుతున్న మనుషులు హెచ్చరికలు స్వీకరించటం లేదు ప్రియమైన వారలారా. అంటే ఏమనుకుంటున్నారంటే, ఓ మనుషులు చెప్పింది జరగచ్చు, జరగకపోవచ్చు, దేవుడు చెప్పింది కూడా అంతే లే అనుకుంటున్నారు ప్రియమైన వారలారా. దేవుడే మన మరణ శాసనాన్ని రాస్తే ఆపగలిగిన వారు ఎవరండి? ఇదిగో సింహాన్ని తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురైనట్టు, ఎలుగుబంటిని తప్పించుకొని ఇంటి మీదికి వెళ్ళి గోడ మీద చేయబడితే, ఎలుగుబంటిని తప్పించుకున్నాను అమ్మయ్యా అనుకుని ఇంటికి వెళ్ళి గోడ మీద చేయబెట్టాడట. అక్కడ గోడ మీద ఏముంది? పాముంది. అంటే సింహాన్ని తప్పించుకున్నాను, ఇక నాకు చావు లేదు అనుకున్నాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని తప్పించుకుంటున్నాను, ఇంకేముంది? ఇంటికి వచ్చేసాను, ఇంకేముంది? ఇంట్లో నా చావు లేదనుకున్నాడు. ఎలుగుబంటి నిన్ను చంపకపోయినా, సింహం నిన్ను చంపకపోయినా, మనల్ని చంపడానికి గోడ మీద ఉన్న పాము చాలు. అంటే దేవుడు అనుకుంటే అది మిస్ అవ్వదు ప్రియమైన వారలారా, అవ్వదు. వెంటనే రథము మీద తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ రథాన్ని వేశ్యలు స్నానము చేయు ఒక కొలలలో కడిగారు. దేవుడు అనుకున్న మాట ఒకటి నెరవేరింది. ఎక్కడ నాబోతు రక్తమును కుక్కలు నాకయ్యో. ఆ రథము కడుగుతుంటే ఇదిగో కుక్కలు వచ్చి నాబోతు రక్తాన్ని నాకినందుకు ప్రతిగా ఆహాబు రక్తమును నాకాయి. దేవుడు ఎలాంటి వాడంటే, మనిషి పోయిన తర్వాత ఇంకా జరగవలసింది ఏముందులే అనుకునేవాడు కాదు. మనిషి బ్రతికడానికి ముందు, బ్రతుకుతున్నప్పుడు ఏం చెప్పాడో, మనిషి చచ్చిపోయినా అది జరగవలసింది జరిగి తీరాల్సిందేనండి కదా. ఆహాబును ఇదిగో కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి, నాబోతు రక్తాన్ని నాకినట్టుగా అన్నాడు. చచ్చిపోయాడండి. అది ఎలా జరుగుతుందో చూసారా? ఆ రథాన్ని మీద తీసుకుని వెళ్ళిపోతున్నారు, చచ్చిపోయాడు. ఆ రక్తము రథపు చక్రాల మీద పడింది. ఇప్పుడు ఈ చక్రాలని ఎక్కడికి తీసుకెళ్ళి కడుగుతున్నారు? కొలంలో కడుగుతున్నారు. అక్కడికి ఏమొచ్చాయి? కుక్కలు వచ్చాయి. దేవుని మాట నెరవేరిందా, నెరవేరలేదా? ఎలాగైనా నెరవేరుతుందండి అయింది, ఎలాగైనా నెరవేరుతుంది. అది మనకు బాగా అర్థం కావాలి నాయన. మేము ఎన్ని ప్లాన్లు వేసినా నాయన అవన్నీ గాలిలో మేడలు. ఎందుకంటే నువ్వు ఒకటే చెబుతావు, ఆ ఒకటే జరుగుతుంది. మేము 100 అనుకుంటాం, 100 జరగవండి. ఒక ఆహాబు కూడా అలానే బలైపోయాడు. వింటే బాగుండు కదా. దేవుడు వద్దు అన్నప్పుడు వింటే బాగుండు కదా. దేవుని మాట జరగదు అనే ఒకలాంటి ఆలోచన ఈరోజు మానవాళిలో పెంపొందిస్తున్నాడు దుష్టుడు. ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కదా, నీకెందుకు జరుగుతుంది? నువ్వు తెలివితేటలతో ఉన్నావు కదా. మన తెలివితేటలు తప్పు చేయటానికే తప్ప పట్టుకోవాలనుకున్న వారికి దొరకకుండా నిన్ను నువ్వు కాపాడుకోలేవు ప్రియమైన వారలారా, కాపాడుకోలేవు. ఈరోజు సెల్ ఫోన్ ఉంటే చాలట, నేరస్తులు ఎక్కడున్నారో కూడా తెలుసు. స్విచ్ ఆఫ్ చేసిన ఎక్కడున్నారో కూడా తెలుసు. స్విచ్ ఆఫ్ చేసిన ఒకప్పుడు సాక్ష్యాధారాలు అని క్లూస్ టీమును పంపారు. ఇప్పుడు ఏమి లేదు, సెల్ నెంబర్ కనుక్కోండి అంటున్నారు అంతే. ఎందుకు? సాక్ష్యం ఎక్కడుంది? ఇప్పుడు మన చేతిలోనే ఉంది. నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఏ నెట్వర్క్లో ఉన్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎన్ని గంటలకు స్విచ్ ఆన్ చేసావో, ఎన్ని గంటలకు ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం తెలివితేటలతో ఏమంటారు? నేను సెల్ ఫోన్ వాడను కదా అంటాం కదా. నేను సెల్ ఫోన్ వాడవు కదా అంటాం. సెల్ ఫోన్ వాడకపోతే నీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది చెప్పును? అప్పుడు బాగా ఆలోచించి వాడిన సిమ్ వాడను కదా నేను.
ఇవన్నీ చూస్తుంటే ప్రియమైన వారలారా నవ్వు వస్తుంది కదా. మన తెలివితేటలన్నీ చూసారా? ఈ సిమ్ కొద్దిసేపు, ఆ సిమ్ కొద్దిసేపు, ఏదో దొరకనట్టు, ఎవరు లేనట్టు. పోలీసు వాళ్ళతో మాట్లాడి చూడండి, నేరస్తులు దొరికే విధానాన్ని గురించి వాళ్ళు చెప్తుంటే ప్రియమైన వారలారా, ఏనాటికైనా దొరకకుండా ఉండలేరు అన్న సంగతి అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు బైబిల్లో ఉంటున్న మాటలను ఎలా స్వీకరించాలంటే ఇవి తీర్మానాలు, ఇవే జరుగుతాయి. వీటివి కాకుండా ఇంకొకటి జరిగే అవకాశము లేనే లేదు అన్నప్పుడు ప్రతి మాట మనకు భయాన్ని కలిగిస్తుంది. దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలన్న ఆశ మనలో కలుగుతుంది ప్రియమైన వారలారా. ఏమంటే బైబిల్లో ఈ లైన్తో మీరు ఆలోచించటం మొదలు పెడితే ఎన్ని సందర్భాలు దేవుడు అనుకుంటున్న మాటలు అక్షరాల నెరవేరి తీరినవి. ఆ నెరవేరే సమయానికి ఆ పరిస్థితులన్నీ అనుకూలించి దేవుడు అనుకుంటున్నది ఏ ఒక్కటి జరగకుండా మిగిలిపోలేదు ప్రియమైన వారలారా. యెహోషువ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూడగలిగితే, దయచేసి మీ బైబిల్ తెరిచి యెహోషువ గ్రంథంలో రాయబడుతున్న ఒక చక్కటి సందర్భాన్ని చూడండి. 6వ అధ్యాయము 26వ వచనం. 6వ అధ్యాయము 26వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణము కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెరికోని గురించి దేవుడు చెబుతున్న తీర్మానము ప్రియమైన వారలారా. యెరికో నాశనం కాగానే ఎవడైతే దీనిని కట్టించడానికి పూనుకుంటాడో వాడి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఎవడైతే గౌనులు నిలబెడతాడో ఇదిగో వాని కనిష్ట కుమారుడు చనిపోతాడు అన్నాడు. ఏమంటే దేవుడు కూలగొట్టింది కట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు కట్టాలనుకున్నది కూలగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది తీర్మానం అని చెప్పాడు యెహోషువ. ఆ తర్వాత ఒక రాజు వచ్చాడండి, యెరికోని రాజు వచ్చాడు. ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసా? ఏమంటే యెహోషువ గారి నాయకత్వంలో యెరికో కూలిపోయిందండి. ఆ రోజు ఇలా శపథం చేశాడండి. దేవుని తీర్మానం అంటే ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇలాంటి వాస్తుల్ని నేను నమ్మనండి అనుకుంటున్నాడు. ఇది వాస్తు కాదు, దేవుని మాట, అది తీర్మానము. అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? ఏమంటే ఈ పునాదులు వేస్తున్నప్పుడు నా పెద్ద కొడుకు ఎందుకు చచ్చిపోతాడు? ఈ పునాదుల కింద నా పెద్ద కొడుకు ఏమన్నా ఉంటాడా? ఈ కట్టేవారిలో నా పెద్ద కొడుకు ఏమన్నా ఉంటాడా? ఇలాంటివి ఎన్నో చూసాం. ఇలాంటి వాటికి నేను భయపడను. వెనరండి, మనుషులు వెనరు. నరుల హృదయాలోచనలు అనేకము. ఇదిగో కట్టుదిట్టమైన భద్రత మధ్య నా కొడుకును పెట్టి మరీ పునాదులు వేయిస్తాను. చూసారా? వింటే బతుకుతారు కదా ప్రియమైన వారలారా, కానీ వినరండి. ఏం జరుగుతుందో చూడండి. యెహోషువ గ్రంథము 16వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథంలో ఉన్న సందర్భం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34. ఇక్కడ తీర్మానాన్ని దేవుడు ఎక్కడ నెరవేరుస్తుందో చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయెను. ఆపాలా వద్దా? ఇదిగో అన్నట్టుగానే నా పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు నేను ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా నా చిన్న కుమారుడు చనిపోతాడు అనే జ్ఞానం రావాలి. అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? పుట్టినవాడు గిట్టక మానాడండి. ఏదో ఒకరోజు అందరము పోయేవారనే. ఒకవేళ అది నేను పునాదులు వేయకపోయినా నా కొడుకు పోయేవాడే. అది వేసినందుకే పోయాడని మాత్రం అర్థం కాదండి.
ఆయన మాటను నమ్మటానికి ఎన్నో దారులు ఉన్న మనిషి తన ఆలోచనలు ఇదిగో నమ్మకుండా ఉండటానికి ఆలోచిస్తాడు ప్రేమన వారలారా. కాబట్టి నో పునాదులు అయిపోయాయి కదా, ఓపెనింగ్ పెట్టేసేయండి అన్నాడు, అంతే. ఇంకా మళ్ళీ ఏం జరిగిందో చూడండి. దాని గవనులను ఎత్తగా షెగబు అనేది కనిష్ట పుత్రుడు చనిపోయినప్పుడు అంటున్నాడు, అమ్మో దేవుని మాట వేస్తే రమ్ము అని. ముందంటే బాగుండు కదా. అన్నీ కూలిపోయిన తర్వాత అర్థమవుతుంటుంది ప్రేమన వారలారా. అన్నీ జరిగిపోయిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా చేశాను అని అప్పుడు బాధపడుతుంటాం. ఏమంటే ఏదైనా ముందు తెలుసుకోవాలి ప్రేమన వారలారా. దేవుడితే రాయించాడంటే ఖచ్చితంగా జరుగుతుంది ప్రేమన వారలారా. అది జరగదు అన్న ఆలోచన మన ఊహల్లోనికి రావటానికి వీలు లేదు. కొన్నిసార్లు మనం ఏం ఆలోచిస్తామంటే కొన్ని ప్రశ్నలలో, ఒకవేళ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని అప్పగించకపోతే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రక్షణ రాదు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా లోకానికి రక్షణ ఆయన తీర్మానించాడు. ఆయన తీర్మానం ఆగిపోయే ప్రసక్తి ఏమైనా ఉందా? కానీ మనం ఏమనుకుంటామంటే ఇస్కరియోతు యూదా అప్పగించకపోతే అంటే ఎంత సింపుల్గా ఆలోచిస్తున్నాం తెలుసా? అంటే రక్షణ రాదు కదని. రక్షణ రాకుండా ఎవరు ఆపగలరు? అది నీ ఆలోచన. ఇంకోటి చెప్పమంటారా? ఒకవేళ యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో నుంచి నేను శిలువ మరణానికి వెళ్ళను అని తప్పించుకొని పారిపోయిన రక్షణ ఆగదండి. మరి ఎలా అని అంటారా? అప్పుడు శిష్యులను పట్టుకుంటారు. అప్పుడు శిష్యులు మా గురువుగారిని మేము అప్పగిస్తాం, మమ్మల్ని వదిలేయండి అంటారు. వీళ్ళు అప్పగించేస్తారు. సింపుల్. మనం ఏదో ఆలోచించవలసిన అవసరం లేనే లేదు. ఈయన దొరికాడు కనుక వాళ్ళు పారిపోయారు, ఈయన పారిపోయితే వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు అందరిని కూర్చోబెట్టి కత్తి నూరుతున్నారు అనుకోండి, ఇదిగో ఖచ్చితంగా 2 గంటల సమయం మాకు ఇస్తే చాలు. ఎక్కడెక్కడ ఉంటాడో, ఒలివ కొండ మీద ఉంటాడు, లేకపోతే గలిలయ సముద్ర తీరంలో ఉంటాడు, లేకపోతే బేతనియాలో ఒక ఇల్లుంది, లాజర్ ఇల్లుంది, అక్కడికైనా ఇల్లు ఉంటాడు, మాకు అంతా తెలుసు. 12 మంది ఉన్నాం, 12 దిక్కులకు వెళ్తాం. అప్పగించేస్తారండి. రక్షణ రాదు అనటానికి వీలు లేదు. ఎవరు ఆపగలరండి? ఆయన ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఆపగలరా? యేసుక్రీస్తు ఎంత ఆలోచించాడంటే, నాయన ఇక్కడి నుంచి నేను పారిపోయినా మళ్ళీ శిలువ మీదికి రావలసింది. అది నీ తీర్మానం. నీ తీర్మానాన్ని గౌరవించి శిలువ ఎక్కటమే బెటర్. ఎందుకంటే నేను ఎక్కనన్నా నువ్వు ఎక్కిస్తావన్న సంగతి నాకు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? నా ఇష్టము కాదు నీ ఇష్టమే. అంటే నా ఇష్టం అని నేనేదన్నా అనుకున్నా కూడా అది జరగదన్న సంగతి కూడా నాకు తెలుసు. చివరికి మళ్ళీ జరిగేది నీ ఇష్టమే. నీ ఇష్టమే జరుగుతుందని ఇంత చక్కగా అర్థమైన తర్వాత ఇక నా ఇష్టం ఎందుకు నాయన అని లోబడటం బెటర్ అనుకున్నట్టు శిలువ మీదకి వెళ్ళిపోయాడు, అంతే. అది బెటర్ ప్రేమన్న వారలారా. ఏమంటే ఇంటికి వెళ్ళి దేవుడు అనుకున్నవి ఎన్ని జరిగాయో చూస్తే లేఖనాలలో, ఇదిగో పలాని రాజుల కాలంలో దేవుడు మాట ఇదిగో ఇక్కడ నెరవేరింది, ఇక్కడ నెరవేరింది, ఇలా బోలెడన్ని కనపడుతుంటాయి ప్రేమన్న వారలారా. చాలా కనపడతాయి. ఇన్ని దేవుడు అక్షరాలుగా నెరవేర్చి మన కళ్ళ ముందు పెడుతున్నాడంటే ఆయన ఏది చెప్పినా జరిగి తీరుతుంది ప్రేమన వారలారా. దయచేసి జరగదని ఆలోచించండి. ఇంతకీ ఏం జరుగుతుందంటే ఈ 66 పుస్తకాలలో ఉంటున్న ప్రతి మాట తీర్మానము. ఏమంటే మనకు అవసరమైన ఒక తీర్మానం చెప్పండి అంటే ఇదిగో ఒక తీర్మానం చెప్పమంటారా? ఎవడైనను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేయడు. ఇది జరగదు అనటానికి వీలు లేదు. నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని పాడు చేస్తాడు. ఇది తీర్మానము. ఇది జరగదు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ దేహం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. నాయన ఏదైనా చేస్తే ఖచ్చితంగా నువ్వు చేస్తావని నాకు బాగా అర్థమైంది. రాజులనే నువ్వు మట్టి కరిపించావు, గురి చూడక బాణం వేయటం ఏంటి, అది సరిగ్గా వచ్చి తగలటం ఏంటి, నా పరిస్థితి కూడా అలాగే వద్దు. వద్దు, నా దేహాన్ని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన అన్నదే జరుగుతుంది కనుక, ఆయన అన్నదే జరుగుతుంది కనుక. ఇంకో తీర్మానం చెప్పమంటారు?
జారత్వము చేయువాడు కేవలము బుద్ధి హీనుడు. వాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడు. వాడికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోదు. అలా జరగదండి అంటారా? మళ్ళీ చెప్పాడు, దెబ్బలు, అవమానము, అపకీర్తి ఇదే జరుగుతుందండి, ఇదే జరుగుతుంది. తెలివితేటలు అక్కడ వాడొద్దు మనం. కేవలం బుద్ధిశూన్యుడు అన్నాడు అంటే, ఇదిగో మీకు బుద్ధి లోపించింది. నేనన్నది జరగకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది అనుకుంటున్నావా? ఇదిగో మరీ చెబుతున్నాను, వీపుకు దెబ్బలు, అపకీర్తి అన్నాడు. ఏమండి, ఇలాంటి కేసులలో దెబ్బలు తినని వాళ్ళు ఎవరంటూ లేరు. ఖచ్చితంగా దెబ్బలు పడాల్సిందే. ఏమో అనుకున్నానన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. విచిత్రం ఏంటో, కొడుతుంటే నొప్పి తెలుస్తుంది, బయటకు వస్తే గాయాలు లేవు. ఇంకొకసారి ఆ తప్పుడు పని అస్సలు బుద్ధుండగా చేయొద్దన్న. బుద్ధుండగా దేవుడు ముందే తీర్మానం చెప్పాడు నీకు, నువ్వు వినలేదు. ఇలా ప్రతిదీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్రేమన్న వారలారా. ఆయన వద్దు అన్నది ప్రతిదీ వద్దు అంతే. ఇదిగో ఇది చేస్తే మీ జీవితం ఇలా మారిపోతుంది అన్నాడు. అదే జరుగుతుంది ప్రేమన్న వారలారా. పాపము చేసిన వాడిని పాతాళము పట్టుకొనును, ఇది ఫైనల్. లేదండి నాకు అలా జరగలేదండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ మధ్యలోనే నువ్వు మారు మనసు పొందుంటావు. ఈ మధ్యలోనే దేవా నీ తీర్మానాలు బైబిల్ చూస్తుంటే భయం అవుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. నీ తీర్మానాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉంది అంటే ఇదిగో నేను మనసు మార్చుకుంటే నువ్వు ఆగుతావు, నేను మనసు మార్చుకోకపోతే కంటిన్యూ అవుతావు నువ్వు. అంటే ఆయన తీర్మానాన్ని కూడా మార్చుకోగలిగే శక్తి నీ మారు మనసుకుంది. ఏమండి, ఏ తీర్మానాన్నైనా దేవుడు నెరవేర్చటం లేదంటే ఆయన ఎక్కడ ఆలోచిస్తాడంటే మనిషి మారితే ఆలోచిస్తాడండి. నినివే దగ్గర అదే జరిగింది. వాళ్ళు గోనె పట్ట కట్టుకోగానే దేవుడు కరిగిపోయాడు. వద్దులే అన్నాడు. అందుకే ఒక్కసారి ఆలోచించు. బైబిల్ గ్రంథంలో నువ్వు చదువుతున్నవన్నీ తీర్మానాలు అనుకో, ఇవే జరుగుతవి అనుకో, ఇవే జరుగుతవి. దేవుడు పరలోకమందు ఇదిగో రాయించిన మాటలు, అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఇవి మన కళ్ళ ముందు శిలాశాసనాలుగా ఉంది. చట్టంలో ఉన్నవన్నా నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు రాసినది ఏది నెరవేరలేదో ఒక్కటి చూపించలేం ప్రేమన్న వారలారా. అది జరగలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో ఆ వ్యక్తి మారు మనసు పొందాడనమాట. ఆయన నిర్ణయాన్ని ఆపగలిగే శక్తి ఇదిగో నీ హృదయాన్ని మార్చుకున్నప్పుడే ఆయన నిర్ణయము మారుతుంది ప్రేమన్న వారలారా. లేకపోతే ఆయన నిర్ణయము అక్షరాల మనకు జరిగి తీరుతుంది. పేతురు కోడి 2 సార్లు కూయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావా? నేను ఆడను. అక్కడ మనం ఉంటే ఏమనాలంటే నాయన నువ్వు చెప్పావు కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పేతురు ఏమంటాడు? అస్సలు లేదు. కానీ ఏం జరిగింది చెప్పండి? 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆయన అనుకున్నది జరిగి తీరుతుంది ప్రేమన్న వారలారా, జరిగి తీరుతుంది. అలాంటప్పుడు వ్యతిరేకంగా ఎందుకు ఆలోచించాలి? అందుకే నరుల హృదయ ఆలోచనలు అనేకము పుట్టును. నువ్వు అనుకున్నదంతా ఆలోచనలోనే పరిమితం. కానీ మనం అనుకున్నది ఏది జరగదు ప్రేమన్న వారలారా. దేవుడు అనుకున్నదే జరుగుతుంది. ఆ తీర్మానాలే బైబిల్లో ఉన్నవి. దేవుడు అబద్ధమాడు నాలుకలను కోసి వేస్తాడనుంది. ఇది తీర్మానము. జరుగుతుందంటారా జరగదంటారా? కోసి వేస్తారా? ఎలా జరుగుతుందిలేండి, మనకు నమ్మకం కుదరదండి ఇలా చదివినప్పుడు. అబద్ధములాడే ఆయనకి ఒకరోజు క్యాన్సర్ వచ్చింది. ఎక్కడొచ్చిందో తెలుసా? నాలుకకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయాలండి అన్నాడు. నాలుక కోసేయాలి అండి అన్నాడు. ఆయనకి తెలియదు అబద్ధములాడు వాడు నాలుకను దేవుడు కోసి వేస్తాడన్న సంగతి తెలియదు. అదే జరుగుతుంది ప్రియమైన వారలారా, అదే జరుగుతుంది.
చూసారా, నాలుక కోసేయటం అనగానే ఏంటి? ఇప్పుడు ఎవరో వచ్చి నీ నాలుకను చాపనగానే నిన్ను చాపుతానా? నేను కోస్తానంటే కొయ్యి అని నేను అంటానా? అబ్బా ఇది జరగదండి అంటారు. నిన్ను ఎలా కొయ్యాలో నువ్వే ఎప్పుడు కొయ్యమంటావో అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఆయనకి ఇదిగో ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది, నాలుక కోసిస్తే బతుకుతావు అనగానే కోసేయటం. ఈ మాత్రం దానికి దేవుడు అనుకున్నది జరగదు అనుకుంటాం ప్రియమైన వారలారా. నో, ఒక్కసారి ఆలోచిస్తే ఆయన అనుకున్నవే సమాజంలో జరుగుతున్నాయి ప్రియమైన. అది మనకు అర్థం కావటం లేదు. ఏదో చేసిందిలేండి అనుకుంటున్నాం, కానీ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఇవే జరుగుతుంటాయి ప్రియమైన వారలారా. అందుకే ప్రతి చిన్న విషయంలో ఇది చేస్తే ఏం జరుగుతుందని బైబిల్లో ఎక్కడో ఒక చోట రాయబడి ఉంటుంది. అది గమనించగలగానే మనకు భయం అవుతుంది ప్రియమైన వారలారా. ఎందుకు? ఇదే జరిగి తీరుతున్నప్పుడు ఎందుకు చెయ్యాలి? కోసివేస్తాడా? కోసివేస్తావు నాయన నువ్వు, అంతే. అదే జరిగి తీరుతుంది. అప్పుడు ఈ నాలుక అమ్మో నేను చాలా భయంగా ఉండాలి అన్న ఆలోచన మనలో మొదలవుతుంది ప్రియమైన వారలారా. ఇలా ఇంటికి వెళ్ళి ఆయన తీర్మానాలు 10 చూస్తే ఇదిగో దుష్టులను ఆయన లోకములో ఉండకుండా నలిపివేయును అన్నాడు. నలిపివేయును. చెడ్డవారుగా ఉంటే దేవుడు లోకంలో ఉంచడు, నలిపేస్తాను అన్నాడు. నలిపేస్తాడా? నలిపేయడా? ఎలా నలిపేస్తాడండి? ఆయన వచ్చి 2 చేతులు పట్టుకొని ఏదైనా నలిపేస్తాడా మనల్ని అనుకుంటుంటాం మనం, కానీ నలిపేస్తాడండి. ఎలానో తెలుసా? ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఆ బోగి ఏమైపోయింది? స్క్వీజ్ అయిపోయింది. నలిపేశాడు ఆయన. దేవుడు దహించి వేస్తాడు. ఎలా దహించి వేశాడు? వాల్వో బస్సులో ప్రమాదం జరిగింది, మంటల్లో కాలిపోయారు ప్రియమైన వారలారా. ఇవన్నీ ఊరికే జరుగుతున్నాయి అనుకుంటున్నాం, ఆయన తీర్మానాలన్నీ జరుగుతున్నాయి ప్రియమైన వారలారా. అసలు జరగదు అని బైబిల్లో ఏ మాటను చూసినా ఇది జరగదు అనే ఆ ధైర్యము మనకు రాకూడదు ప్రియమైన వారలారా. ఇదే జరుగుతుంది అనుకున్నప్పుడు చాలా భయం కలిగి ఉంటాం ప్రియమైన వారలారా. ఆ భయం మనకు రావాలి, ఎందుకంటే దేవుని మాటలన్నీ తీర్మానాలు గనుక. నాలుకను కోసివేస్తానంటే కోసివేస్తాడు ఆయన, నలిపేస్తానంటే నలిపివేస్తాడు, కాల్చేస్తానంటే కాల్చేస్తాడు. ఇదిగో కాల్చేస్తానన్నాడు, నన్ను గాలి చేయలేదు కదా, ఆ ఓవర్ థింకింగ్ వద్దు మనకి. లేదండి, ఆయన తీర్మానాన్ని ఆపగలిగే శక్తి ఏదైనా ఉందా అంటే ఉంది. ఒకే ఒక్క అవకాశం ఏంటో తెలుసా? నీ మనసు మారితే ఆ తీర్మానం కూడా మారిపోతుంది. చూసారా ఎంత శక్తివంతమైందో? నీ మనసు మార్చుకుంటే దేవుని తీర్మానాన్ని ఆపగలిగే శక్తి నీ మనసు మారితే ఉంది. వద్దు ప్రియమైన వారలారా, ఆ ధైర్యాన్ని ఎప్పుడూ కలిగి ఉండకండి ప్రియమైన వారలారా. ఇంచుమించు ఒక 15 సంవత్సరాల క్రితం అండి, 15 సంవత్సరాల క్రితం ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను మన వైడబ్ల్యూసీ సంఘంలో. ఒక ఆయన తాగడానికి చక్కగా కూర్చున్నాడు, టేబుల్ అన్నీ పెట్టుకున్నాడు. ఇలా స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి పాపం పార్టీ వర్షం పడుతుంటే ఇప్పుడు దేవుణ్ణి తిడుతున్నాడండి. దేవుణ్ణి తిడుతున్నాడు. ఏమని? అసలు ఎక్కడ పడాలో వర్షం, ఎక్కడ పడిపించాలో దేవుడికి తెలియదు. ఇది ఇక్కడ ఏమన్నా పంటలు ఉన్నాయా? నా ఇంటి ముందు ఇక్కడ వర్షం ఎందుకు? ఆ పంటలు ఉన్న చోట పడవచ్చు కదా అని తెగ తిడుతున్నాడండి. ఎవరో గట్టి గట్టిగా అరుస్తున్నారు, గొడవ జరుగుతుందేమో అనుకునేసరికి ఆ గొడవ దేవునితో. దేవుణ్ణి ఇంత తిడుతున్నాడు కదా, ఏం జరుగుతుంది అని మనసులో పెట్టుకున్నామండి. మనం కొన్ని చెప్పకూడదు, అలా మనసులో పెట్టుకోవాలి. అప్పుడు మనకు పాఠాలు బాగా అర్థమవుతాయి మనకి. దేవుణ్ణి నమ్మడేవాడు ఉన్నాడు అనుకోండి, అలా మీరు మనసులో పెట్టుకోండి, ఏం జరుగుతుందని చూడండి, దట్స్ ఆల్, అంతే. మీరు ఏమనకండి, వాక్యంలో ఉన్నదే జరిగి తీరుతుంది ప్రియమైన వారలారా. అలా 15 ఏళ్ళు గతించిపోయిన తర్వాత ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక బక్క పలచన ఆయన వచ్చి 2 చేతులు జోడించి ఏదో అంటున్నాడు. మాట్లాడటం లేదేంటి అని చూస్తున్నాను నేను. అంతలో ఇంకో ఆయన వచ్చాడు. ఏమండి ఆయనకు మాట పోయింది అండి అన్నాడు. ఇంతకీ ఈయన ఎవరంటే ఆయనే. ఏనా
దేవుణ్ణి తిట్టిన ఆయన. ఏం జరిగింది అంటే కుటుంబంలో కలహాలు వచ్చేయండి, బాత్రూమ్కి వెళ్ళాడు, యాసిడ్ తాగాడండి, చచ్చిపోదామండి. ఏమంటే యాసిడ్ గొంతులో ఉండి లోపలికి దిగే లోపు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు, కక్కించారండి. ఇప్పుడు ఏం జరిగిందండి, నాలుక కాలిపోయిందండి. చచ్చిపోయేంత వరకు కూడా అన్నము ఆయన తినకూడదండి, ఏదో జ్యూసుల మీద బతకాలండి, నోటి మాట లేదండి. ఇక్కడ పట్టి వేసుకున్నాడు ప్రేమన వారలారా. మాట కాదు కదా, దేవుడు ముద్ద కూడా గొంతులో నుంచి దిగటానికి వీల్లేదు. ఎంతవరకు? చచ్చిపోయేంత వరకు. ఈరోజు ఆయన ఏమంటున్నాడంటే, ఏమంటే నా మాటలే నన్ను ఈ స్థితికి దిగజారని సైగలు చేస్తూ బతుకుతున్నాడు ప్రేమన వారలారా. కాలచక్రం ఎంతలో తిరిగిపోద్దండి 15 సంవత్సరాల తర్వాత. ఇలా మీ కళ్ళ ముందున్న వారిని ఆలోచించండి ప్రేమన వారలారా. ఎన్నో జరుగుతుంటాయి ప్రేమన వారలారా. అవన్నీ తీర్మానాలు. ఎందుకంటే ఇది చట్టం. వద్దు, ఆ ధైర్యం మనకు రాకూడదు ప్రేమన వారలారా. రహస్యమైనది ఏది బయలుపరచక బడక పోదు. ఇది తీర్మానం. ఈరోజు తెలియదు, రేపు తెలియదు, ఎల్లుండి తర్వాత దేవుడు ఏమన్నాడంటే సీక్రెట్స్ అంటూ ఏమీ ఉండవు అన్నాడు. ఎంతకాలం దాచిపెట్టగలవు చెప్పు? అది తీర్మానం ప్రియమైన వారలారా. బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు బాగోదు. అప్పుడు అర్థమవుతుంది, దేవా నువ్వు అనుకున్నదే జరుగుతుంది కదా అని. అవును, ఆయన దేవుడు, ఆయన అనుకున్నదే జరుగుతుంది. మనం ఎన్ని ఆలోచించినా నువ్వు అనుకున్నది ఒక్కటి నీ జీవితంలో ఒక్కటి కూడా జరిగించుకోలేని అశక్తులము మనం. అందుకే మీరు ఆలోచించటం వల్ల మీ ఎత్తుమూరెడు ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నాడు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు అని. ఏం చేయలేని మనకు ఆలోచనలు ఎందుకు చెప్పండి? ఈ తీర్మానాలను గ్రహించి దేవుని కొరకు భయపడుతూ కొద్ది కాలం ఉండగలిగితే బాగుండు కదా. ఆయన కొరకు బ్రతికితే బాగుంటుంది కదా. అందుకే ఇంటికి వెళ్ళి ఇదిగో ఏం చేస్తే దేవుడు ఏ తీర్మానాలను రాశాడో మీరు బైబిల్లో చదవగలిగితే ప్రియమైన వారలారా, అవే జరుగుతున్నాయి, మీ కళ్ళ ముందు కనపడుతుంటాయి. ఇదిగో ఆ తీర్మానాలలోనికి మన జీవితాలు వెళ్ళటానికి వీలు లేదు. మన హృదయాన్ని మార్చుకొని దేవుని తీర్మానాన్ని కూడా మార్చగలిగే శక్తి నీ మారు మనసుకుంది. అందుకే మన మనసును మార్చుకోవాలి. దేవా వద్దు నాయనా, ఇంతకాలం నువ్వేం చేయలేదంటే నా మీద ప్రేమ, ఇక కూడా ఏమి చేయొద్దయ్యా, ఎందుకంటే నేనే మారుతున్నాను అని ఆయన పాదాల దగ్గరికి వెళితేనే తప్ప ఆ తీర్మానం అప్లై కాకుండా ఉంటుంది ప్రేమన వారలారా. కాబట్టి ఈ మంచి ఆలోచన, దేవుని మాటల పట్ల గౌరవాన్ని పెంచి భయాన్ని పెంచి మనలో భక్తిని పెంపొందించాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఉన్నతమైన మీ జ్ఞానాన్ని ఆలోచిస్తున్నాం నాయన. మేము ఎలా బతకాలి అనుకుంటున్నాం కానీ నాయన, నువ్వు అనుకున్నదే జరుగుతుందని తీర్మానాలు కానీ మాటలను ముందు పెట్టినప్పుడు నాయన, మాకంటూ ఆలోచన లేవు, నువ్వు అనుకున్నదే జరుగుతుందని లోబడుతున్నావు నాయన. ఇంకా రక్షణకు దూరంగా ఉన్న వారిని రక్షణకు ప్రేరేపించండి నాయన. రక్షణలో ఉన్నవారు నాయన నీ తీర్మానాలు గ్రహించి బలపడి ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ నాయన, సంఘాన్ని దీవించమని, ఇంకా ఎదిగింప చేయమని నాయన, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ భయము కలిగి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ 23 నుంచి 27 వరకు నాయన శిష్యుల శిక్షణ శిబిరములోను, అక్టోబర్ 3 నుంచి 8 వరకు నాయన కరీంనగర్లో లయోలా క్యాంపస్లో జరగనంటున్న వార్షిక అధ్యయన తరగతులలోనూ కూడా నీ కృపను చూపించి సరి అయిన నిర్ణయం ప్రకారంగా వెళ్ళండి నాయన. మేమెన్ని ఆలోచించినా నాయన, మీ తీర్మానమే స్థిరము గనక మీ తీర్మానంలోనికి రాగలిగే మంచి ఆలోచనలు మాకు ఇవ్వమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ నాయన నీ కృప చూపించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.